లోకంలో అందరికీ ఏదో జరుగుతుందేమో, అది అడ్డం వస్తే మనం పోతే మళ్ళీ మనకేమైనా అవుతుందేమో అనుకుంటాం కదా. కానీ లోకంలో ఏదైతే జరుగుతుందో, లోకంలో ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో, లోకంలో అందరికీ జరుగుతున్నాయో అవి మాత్రము మనకు జరగవండి. హల్లెలూయా. అందుకనే 91:7 రాయబడిన మాటలు మరి చదువుకున్నాం. నీ ప్రక్కన 1000 నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అపాయము అంటే 10,000 మంది లోకంలో అనేక మంది కొన్ని సమస్యల ద్వారా ఇవన్నీ ఇట్లా వాళ్ళందరూ పడిపోతున్నారేమో ఈ సమస్యల మీద. కానీ దేవుడు ఏమంటున్నాడు, అది అపాయము నీ యొద్దకు రాదు, అంటే నీ దరిదాపులో కూడా అది చేరదు, రాదు అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఏం చేసిండు, ప్రత్యేకపరిచిండు. క్రైస్తవులుగా దేవుణ్ణి ఎవరైతే ఎన్నుకుంటారో, దేవుణ్ణి ఎవరైతే ఆయన దేవుడిగా పూజిస్తారో, ఎవరైతే దేవుని రెక్కల చాటున ఉంటారో వారికి ఈ లోకంలో ఉన్నవేవి కూడా, లోకంలో ఎంతనా జరగవచ్చు. 10,000 మంది నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము అంటే 10,000 మంది నీ పక్కన చాలా మందికి ఇలాంటివి జరుగుతున్నాయి కదా, మరి నాకు కూడా జరుగుతాయేమో, ఈ సమస్యలు నాకు కూడా వస్తాయేమో, ఈ అపాయము నాకు కూడా జరుగుతుందేమో, ఇలాంటి సమస్యలు నేను ఈ మార్గంలో పోతే మరి నాకు కూడా ఏమన్నా జరుగుతుందేమో. ఎందుకంటే అందరికి కూడా జరిగింది. ఈ గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయం నేను భయపడను అన్నాడు. ఎందుకు? దావీదుకు తెలుసు ఈ యొక్క మరణకరమైన గుణం అనేక మంది పోయినప్పటికీ, వాళ్ళందరూ కూలినప్పటికీ నేను మాత్రము కూలను, నేను మాత్రం భయపడను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే 10,000 మంది కూలినను అపాయం నా వద్దకు రాదు. అంటే దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఆయన యొక్క నామమును బట్టి ఆయన ఎవరికైతే ఆయనను పూజిస్తారో వారిని ఆయన ప్రత్యేకంగా రక్షిస్తాడు. హల్లెలూయా. నోవా గురించి తెలుసా అందరికీ? నోవాహు సమయంలో ఏమైంది, 40 రోజులు వర్షం పడ్డది పైనుంచి. చదువుకుందాం ఒకసారి. నోవాహు జెనసిస్ ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం. అయితే అప్పుడు వర్షం పడ్డప్పుడు అందరు మునిగిపోయారు, కానీ మునిగిపోయినా వివాహం నోవాహు మునిగోలే. చదువు. నోవాహు వంశావళి ఇది. నోవాహు జెనసిస్ ఆది కాండము 6:9. నోవాహు నీతిపరుడును. నోవాహు ఎవరు? నీతిపరుడు. అంటే అక్కడ ప్రాంతంలో అందరూ దేవుని తెలుసుకోలేక అందరూ వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఏం చేస్తుండు, దేవుని అందు భయభక్తులు కలిగి నీతిమంతుడుగా ఉన్నాడు.